కర్నూలు జిల్లా చాగలమరిలో శ్రీ వాసవి కన్యకామేశ్వరి ఆలయంలో జిల్లా ఆర్యవైశ్య కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు విఎన్ సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని అన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు వాసవి సేవాదళ అధ్యక్షులు గ్రంథే కృష్ణమూర్తి, కార్యదర్శి భీమిశెట్టి మురళీకృష్ణ, అవోపా అధ్యక్షులు బలుస నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా అవసరం ఉంది. సో ఈ కొత్త కర్నూలు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘము ఒక టీం ఏర్పరుస్తున్నాను. మరి ఆ టీంలో మీ చాగలమరికి ఒక మంచి స్థానం ఇప్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళా మంచి పొజిషన్ తీసుకురావాలి. సత్యనారాయణ గారి టైంలో మళ్ళా మంచి పొజిషన్ వచ్చిందని మనందరం అనుకోవాలని ఉద్దేశంగా సంతోషంగా చేయాలి. చాగలమరి పట్టణ అధ్యక్షులు జనార్దన్ గారి సమక్షంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, మరి మహిళా సోదరీమణులకు, అవోపా మిత్రులకు నేను కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా కోరుకునేది ప్రథముగా ఆ వాసవి మాతను, ఇక్కడ వెలిసినటువంటి ఆ వాసవి మాతను కోరుకునేది, ప్రార్థించేది, అమ్మ నాకు ఈ 2 సంవత్సరాలు ముందుకు పోవడానికి నా ఈ మిత్ర సంఘంతో నాకు చేదోడుగా వాడోడుగా ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. ఇక నేను జిల్లా అధ్యక్షుడిగా 17వ తేదీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వీరబొమ్మ నాగమూర్తి, నేను నందికొట్కూరు వాసిని. నేను న్యాయవాద వృత్తి ప్రభుత్వ ఒక కళాశాలకు కరస్పాండెంట్గా ఉన్నాను. సో గత 20 సంవత్సరాల నుండి కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘంలో పనిచేస్తూ ఉన్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు కావాల్సినంత వరకు సేవలు చేసుకుంటూ వస్తున్నాను. గత 10 రోజుల క్రితము పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో మాజీ అధ్యక్షుల వారి సూచనల మేరకు కర్నూలు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడిగా ఎన్నికగా ఏకగ్రీవంగా కావడము, మరి ప్రమాణ స్వీకారము లేదా కొత్త కార్యవర్గము వచ్చే లోపల జిల్లాలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాల్లో మొత్తము తిరిగేసి ఉన్నటువంటి కొన్ని మండలాలను కలిసి రేపు రాబోయే కార్యవర్గంలో నాతో పాటు పనిచేసే వ్యక్తులను కలవాలనే ముఖ్య ఉద్దేశం తీసుకొని నా స్వయంగా పర్యటన